అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఎఫర్ట్స్ చాలా అధికంగా ఉంటాయి. మీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా ఎంత మీరు ఎఫర్ట్స్ చూపించినా దానికి సంబంధించిన విషయాల్లో ఏదో తెలియని ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి పెట్టుకున్న సమయంలో పనిని పూర్తి చేయడానికి మీరు ఎంత కృషి చేసినా కూడా ఏదో రకమైన జాప్యం వల్ల అది కొంత ముందుకి వెనక్కి సాగడంలో లేట్ అవ్వడం కూడా కొంత మీకు ఘర్షణాత్మకంగా ఉంటుంది. ఆ విషయంలో పెద్దగా మీరు టెన్షన్ తీసుకోకుండా ఇది తాత్కాలికమే ఈ ఫేజ్ అని అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. అంతేకాకుండా గృహ సంబంధమైన విషయాల్లో కావచ్చు, వాహన సంబంధమైన విషయాలు, అలాగే స్థిరాస్తులు పెట్టుబడి మొదలైన విషయాల్లో కూడా మీరు తీసుకుందాం అనుకుంటున్న నిర్ణయాల్లో కూడా దాని కన్సర్న్ పర్సన్ అంటే దాని రిలేటెడ్గా ఎవరినైతే కలిసి మీరు ఆ పనులు ముందుకు చేయాలనుకుంటున్నారో ఆ విషయాల్లో అపార్థాలకు అవకాశం లేకుండా, అలాగే ఆ రకమైన లెక్కలు వాటన్నిటిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు మాట్లాడే మాటల వల్ల అది ఇతరులకి దర్పంగా అనిపించి ఘర్షణలకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అందరితో మన్ననలు పొందే విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆర్థిక విషయాల్లో అధికమైన ఖర్చులు కనబడుతున్నాయి. అయితే గృహ సంబంధమైన విషయాలు కావచ్చు, మాట విలువ పెంచుకునే విషయం కావచ్చు, ఏ విషయంలోనైనా సరే అధికమైన ఖర్చులు ఉండడం, ముఖ్యంగా మీ ఆలోచనలలో అధిక శాతం మీ వ్యాపార విస్తరణ కొరకు మీరు ఆలోచన చేస్తారు. మిత్రుల సహకారంతో మీరు దూర ప్రదేశాల్లో కావచ్చు, ఆత్మీయులైన తోబుట్టుల సహకారంతో కావచ్చు, వారితో కలిపి కావచ్చు, జాయింట్ వెంచర్స్ లాగా ఏదైనా వ్యాపార విస్తరణ కొరకు అధికంగా ఆలోచన చేయడం, దాని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడానికి చర్చలు జరిపే అవకాశం ఉంది. అయినప్పటికీ కొత్త వ్యక్తుల యొక్క సలహా సహకారాలు కానీ, వారితో మీ మైత్రి బంధాలు కానీ, నూతన వ్యక్తులతో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు మధ్య అగ్రిమెంట్స్ లేకపోతే ఏదైనా అలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ ఆ విషయంలో ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకుని ముందుకు పెడితే అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆర్థిక సంబంధమైన విషయాల గురించి మీరు పెట్టుకున్న ప్రణాళిక పరంగా ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి కొంతవరకు మీకు అనుకూలతలు కనబడినప్పటికీ కూడా ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, పనులు ముందుకు సాగకుండా కొంత ఏదో రకమైన ఆలస్యాల ఆటంకాలు లాంటివి రావడం, తద్వారా కొంత ఘర్షణ ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలతో విరోధం రాకుండా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా భాగస్వామితో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వామితో కావచ్చు, జీవిత భాగస్వామితో అయినా ఎవరితోనైనా ఆ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, మాట పట్టింపులు అనే వాటి విషయంలో కావచ్చు, ఘర్షణలకు తగిన దూరంగా ఉంటూ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటాయి.